హాయ్ గైస్, నేను మీ శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ టెక్ వరల్డ్ ఛానల్ అండ్ శ్రీనివాస్ ఆర్టీ వెబ్ ఇంటెలిజెన్స్ ఛానల్. ఈ వీడియోలో మనం హౌ జావా రన్స్ కోడ్, జావా ఎలా రన్ అవుతుంది ఇంటర్నల్గా అనేది స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. దానికంటే ముందు ఒక రెండు విషయాలు అయితే మీరు తెలుసుకోవాలి, అవి కూడా చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ మీరు తెలుసుకుంది ఏంటంటే జేడీకే, జేఆర్ఈ, జేవిఎం, ఈ మూడు గురించి కొంచెం సింపుల్గా అయితే తెలుసుకోవాలి. ఫస్ట్ జేడీకే అంటే మనం జావా డౌన్లోడ్ చేసినప్పుడు, ఇన్స్టాల్ చేసేటప్పుడు జేఆర్ఈ, జేడీకే, జేవిఎం అనేవి ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతాయి అన్నమాట. జేడీకే మనం ఇన్స్టాల్ చేయాలి ఒక జావా కోడ్ని రన్ చేయాలంటే, లేదా జావా కోడ్ని డెవలప్మెంట్ చేయాలన్నా, ప్రోగ్రామ్ రాయాలన్నా ఫస్ట్ మనం జేడీకేని ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్పుడు ఆ ప్రాసెస్లో ఇంటర్నల్గా జేఆర్ఈ అండ్ జేవిఎం కూడా ఆటోమేటిక్గా మనకి ఇన్స్టాల్ అయిపోతాయి, జేడీకేలోనే ఉంటాయి అన్నమాట ఇవి. అండ్ జేడీకే ఏంటంటే డెవలప్మెంట్, అంటే ప్రోగ్రామ్ రాయటం ప్లస్ రన్ చేయటం అనేది జేడీకే ప్రధానంగా చేస్తుంది మెయిన్గా. ఇందులో కంపైలర్ ఉంటుంది, డీబగ్గర్ ఉంటుంది. కంపైలర్ గురించి చెప్తాను. డీబగ్గర్ ఉంటుందంటే ఎర్రర్స్ చెక్ చేసి ఎర్రర్స్ డీబగ్ చేస్తుంది అనమాట. అండ్ డాక్యుమెంట్ ఉంటుంది. జార్ టూల్స్ అయితే ఉంటాయి. అండ్ జేడీకేలో జేఆర్ఈ అయితే ఉంటుంది. ఈ జేఆర్ఈలో జేవిఎం అయితే ఉంటుందన్నమాట. ఈ జేఆర్ఈ ఏంటంటే రిక్వైర్డ్ లైబ్రరీస్ ప్లస్ సపోర్టింగ్ ఫైల్స్ అయితే ఉంటాయి. అంటే మనం కోడ్ రాస్తాం కదా, దాన్ని రన్ చేయడానికి కావాల్సిన ఇంటర్నల్ ఫైల్స్ అయితే కొన్ని ఉంటాయి, లైబ్రరీస్ అయితే కొన్ని ఉంటాయి. అంటే ఇన్బిల్ట్ ప్యాకేజెస్ అండ్ క్లాసెస్ అయితే ఉంటాయి కదా జావాలో, అవన్నీ ఇక్కడ జేఆర్ఈలు అయితే ఉంటాయి అన్నమాట. అండ్ ఈ జేఆర్ఈలో జేవిఎం అయితే ఉంటుంది. ఈ జేవిఎంఏ మెయిన్ అనమాట, ఇంజిన్ ఆర్ వర్చువల్ మెషిన్. మెయిన్గా రన్ చేసేది మొత్తం ఇదే, మెయిన్ వర్క్ అంతా ఈ జేవిఎంఏ చేస్తుంది అనమాట. జావా కోడ్ని రన్ చేయడం, ఈ బైట్ కోడ్ని రన్ చేయడం, మెమరీ మేనేజ్మెంట్, అన్యూజ్డ్ డేటా ఉంటే డిలీట్ చేస్తుంది, సెక్యూరిటీ ఇస్తుంది, అండ్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్, పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ ఓవరాల్ ఫీచర్ కూడా దీని నుంచే వచ్చిందనమాట. ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్, అంటే ఏ ఓఎస్లైనా, విండోస్ కానీ లైనక్స్ కానీ ఎక్కడైనా ఇది సేమ్ ఉంటుంది, రన్ చేస్తుంది. దీనివల్ల ఇది సాధ్యమైందనమాట, ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్. ఇప్పుడు జేడీకే అనేది కంపైలర్ ఉంటుంది కదా జేడీకేలో, ఈ కంపైలర్ అనేది డాట్ క్లాస్ ఫైల్ కంపైల్ చేసి మనం రాసిన కోడ్ని డాట్ క్లాస్ ఫైల్ ఇస్తుంది. ఆ ఫైల్ని ఈ జేవిఎం తీసుకొని రన్ చేసి మనకు అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. ఇది సింపుల్గా దీని నుంచి ఓవర్వ్యూ. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వేస్ టు రన్ జావా కోడ్, అంటే ఎన్ని విధాలుగా మనం జావా కోడ్ని రన్ చేయొచ్చు అనేది. ఫస్ట్ వన్ ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్ ద్వారా రన్ చేయడం. సెకండ్ వన్ ఏంటంటే జావా ఫైల్ లొకేషన్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి రన్ చేయడం. థర్డ్ వన్ ఏంటంటే ఐడిఈ, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్. ఐడిఈ నుంచి అంటే ఎక్లిప్స్ కానీ, ఇంటెలిజే కానీ, విఎస్ కోడ్ కానీ, వీటి నుంచి డైరెక్ట్ రన్ చేయటం. ఈ త్రీ వేస్ కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? అంటే ఈ రెండు మీరు తెలుసుకోవాలన్నమాట. బిఫోర్ గోయింగ్ టు ఆ టాపిక్, ఎలా రన్ అవుతుంది ఇంటర్నల్గా అనేది తెలుసుకోవడం వల్ల మీరు ఇది తెలుసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ అయితే కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేసి చూపిస్తాను, ఎలా రన్ చేయాలి ఏంటనేది. కమాండ్ ప్రాంప్ట్లో ఫస్ట్ మనం ఎక్కడైతే మనం సేవ్ చేసామో ఫైల్ అనేది, అక్కడికైతే మనం వెళ్ళాలన్నమాట. కమాండ్ ప్రాంప్ట్లో అంటే ఆ లొకేషన్ అయితే మనం డైరెక్టరీని చేంజ్ చేసుకోవాలి. ప్రజెంట్ సిలో యూజర్స్లో ఈ ఫోల్డర్లో అయితే ఉంది కదా, మనం రాసిన ప్రోగ్రామ్ ఫోల్డర్లోకి అయితే వెళ్ళి మనం రన్ చేయాలి. మీకు ఒకసారి కోడ్ కూడా చూపిస్తాను. ఇదనమాట కోడ్. హలో ఫైల్ వచ్చేసి hello.java. ఎక్కడుందంటే లొకేషన్ వచ్చేసి, ఇప్పుడు మన ఫోల్డర్లోకి వెళ్ళాలి. చేంజ్ డైరెక్టరీ, సిడి అంటే సి డైరెక్టరీలో ఎస్ ఫోల్డర్లో, వైటీ ఫోల్డర్లో, జావా లెసన్స్ ఫోల్డర్లో, జావా ప్రోగ్రామ్స్ ఫోల్డర్లో మళ్ళీ ఇంకో వైటీ అనే ఫోల్డర్ ఉంది, ఇందులో అయితే ఉందన్నమాట మన ప్రోగ్రామ్. ఇప్పుడు రన్ చేద్దాం. ఫస్ట్ జావా కంపైలర్, అంటే కంపైల్ చేయాలి కదా మన ప్రోగ్రామ్ని. ఏముంది ప్రోగ్రామ్ నేము, అదే ప్రోగ్రామ్ ఫైల్ నేమ్ ఏంటంటే hello.java ఫైల్. కంపైల్ చేస్తున్నాం, ఎర్రర్స్ ఏం లేవు, నీట్గా కంపైల్ అయిపోయింది. ఇప్పుడు రన్ చేద్దాం. జావా హలో, ఇట్లా రన్ చేయడం అనమాట. హలో వరల్డ్
అని అయితే వచ్చింది. ఓకేనా. ఇప్పుడు మీకు బైట్ కోడ్ కూడా నేను చూపించాలి. అంటే ఫస్ట్ కంపైల్ చేసిన తర్వాత బైట్ కోడ్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఆ బైట్ కోడ్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఇంకొక న్యూ ప్రోగ్రామ్ అనేది రాసి దీన్ని మనం ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేద్దాం. hello1.javaతో అయితే నేను సేవ్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు మనకోసారి చూడండి, ఇక్కడ hello1 ఇందాక మనం చేసింది హలో ప్రోగ్రామ్. ఇప్పుడు hello1 ప్రోగ్రామ్ సేమ్ ప్రోగ్రామే. ఇప్పుడు చూడండి, ఓన్లీ మనకి హలో ప్రోగ్రామ్ మాత్రం ఒక్కటే ఉంది. ఓకేనా. ఇంతకుముందు హలో ప్రోగ్రామ్ ఉంది, డాట్ క్లాస్ ఫైల్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు hello1 ప్రోగ్రామ్ మనం అయితే ప్రోగ్రామ్ రాసి సేవ్ చేసాం ఈ ఫోల్డర్లో. తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం కంపైల్ చేసేటప్పుడు java1 ప్రోగ్రామ్ అయితే మనం కంపైల్ చేస్తున్నాం అనమాట. ఏంటిది, ఇదిగోండి java1 అంటే hello1 ఈ ప్రోగ్రామ్ అయితే నేను రాశాను, దీన్ని సేవ్ చేశాను. ఇప్పుడు దాన్ని కంపైల్ చేస్తున్నాను అనమాట. చేశాను కదా. ఇప్పుడు చూడండి, ఫైల్స్లో ఇందాక hello1 ఓన్లీ .java ఫైలే ఉందన్నమాట. జావా ఫైలే ఉంది ఫస్ట్. తర్వాత నేను కంపైల్ చేసిన తర్వాత డాట్ క్లాస్ ఫైల్ అయితే క్రియేట్ అయింది. హలో డాట్ క్లాస్ ఫైల్ అయితే క్రియేట్ అయింది కదా. ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి అయితే చూద్దాం మనం. డాట్ క్లాస్ ఫైల్ ఇంటర్నల్గా ఏముంటుంది, ఎలా ఉంటుంది. నోట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకేనా. ఇదిగోండి డాట్ క్లాస్ ఫైల్ అయితే ఇలా ఉంటుంది. మీకు ముందు ఇది తెలుస్తుంది అనమాట. అది డాట్ క్లాస్ ఫైల్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ డాట్ క్లాస్ ఫైల్ అనేది మనం ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా ఎక్కడైనా ఎవరికైనా షేర్ చేసి మనం రన్ చేసుకోవచ్చు అనమాట. అది విండోస్ అవ్వచ్చు, లైనక్స్ అవ్వచ్చు, మ్యాక్ ఓఎస్ అవ్వచ్చు, ఎక్కడైనా ఈ డాట్ క్లాస్ ఫైల్ అనేది రన్ అవుతుంది. ఓకేనా. అది ఓరా ఫీచర్ అనమాట. రైట్ వన్స్ రన్ ఎనీవేర్. అది జేవిఎంలో జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు దాన్ని మనం రన్ చేద్దాం. హలో వరల్డ్ అయితే వచ్చేసింది అనమాట. ఇది ఫస్ట్ వే అనమాట రన్ చేయడం. తర్వాత వచ్చేసరికి జావా ఫైల్ లొకేషన్ అయితే ఎక్కడ ఉందో అక్కడి నుంచి రన్ చేయడం అనమాట. ఇది కొంచెం సింపుల్. ఇప్పుడు మనం ఈ ఫైల్ లొకేషన్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ పైన అడ్రస్ బార్ లాగా ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ లొకేషన్ సిఎండి అని క్లిక్ చేసి ఎంటర్ చేస్తే అది డైరెక్ట్గా ఆ లొకేషన్ ఎక్కడ ఉందో ఆ లొకేషన్లోకి అయితే మనకి తీసుకెళ్ళిద్ది. అక్కడ మనం డైరెక్ట్గా మనకు కావాల్సిన ఈ జావా ఫైల్ అనేది రన్ చేసుకోవచ్చు అనమాట. జావాసి hello.java ఇందాక కంపైల్ చేసాం, మళ్ళీ కంపైల్ చేసిన అవసరం లేదు, ఏ మార్పులు చేయలేదు కాబట్టి. బట్ అయినా మీకోసం కంపైల్ చేస్తున్నాను. ఇప్పుడైతే రన్ చేద్దాం. హలో చూసారా, అది సెకండ్ వే. ఇంకా థర్డ్ వే వచ్చేసరికి ఐడి ఎక్లిప్స్ నుంచి కానీ ఏదైనా ఐడి నుంచి రన్ చేయడం అనమాట. నేను ఎక్లిప్స్ ఐడి నుంచి అయితే రన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ప్రోగ్రామ్. ఇక్కడ మీకు ఇక్కడ సింబల్ అయితే ఉంటుందన్నమాట రన్ చేయడానికి, ప్లే సింబల్ లాగా. ఇలా అయితే మీకు క్లిక్ చేసి రన్ చేయొచ్చు. test1 అని సేవ్ చేసాం కదా, ఇక్కడ క్లాస్ కొని మనం test1 అని ఇవ్వాలి. టెస్ట్ అంటే ఫైల్ నేము క్లాస్ నేము మ్యాచ్ అవ్వకపోతే రన్ అవ్వదు. సేవ్ చేసాం. ఇప్పుడు రన్ చేద్దాం. ఓకేనా. అవుట్పుట్ అయితే వచ్చింది, మీకు కనపట్లేదు అనుకుంటా. ఒక్క నిమిషం. అదిగోండి హలో వరల్డ్ చూసారు కదా. హలో వరల్డ్ అయితే ఇక్కడ ప్రింట్ అయిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఇంకో విధంగా అయినా ఇక్కడ రన్ అని ఉంది కదా, ఈ రన్ క్లిక్ చేసి మీరు ఇలాగైనా రన్ చేయొచ్చు అనమాట. రన్ యాస్ అయితే ఉంటుందన్నమాట. రన్ యాస్ అని దాంట్లో జావా అప్లికేషన్ క్లిక్ చేస్తే మీకు అలాగైనా రన్ అవుతుంది అనమాట. హలో వరల్డ్ చూడండి, అలాగైనా మీకు రన్ అయింది. ఇలా రెండు విధాలుగా మనం ఈజీగా రన్ చేయొచ్చు అనమాట. ఇది ఓకేనా. ఇంకా నెక్స్ట్ మెయిన్ కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. అసలు ఇంటర్నల్గా ఏం జరుగుతుంది ఏంటి అంటే, ఇక్కడ నుండి
హౌ జావా రన్స్ ఫస్ట్ కంపైల్ అవుతుంది, తర్వాత బైట్ కోడ్ క్రియేట్ అవుతుంది. ఆ బైట్ కోడ్ని జేవిఎం అనేది జావా వర్చువల్ మెషిన్ జేవిఎం అనేది రన్ చేస్తుంది, అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఫస్ట్ సోర్స్ కోడ్ మనం చూపించాను కదా ఇందాక, .java ఫైల్తో అయితే మనం సోర్స్ కోడ్ అనేది రాస్తాం. ఇదిగోండి, ఇది హై లెవెల్లో అయితే ఉంటుంది అనమాట. ఈ కోడ్ అయితే మనం రాస్తాం కదా, దీన్ని .javaతో అయితే నేను సేవ్ చేశాను. .javaతో సేవ్ చేస్తాం సోర్స్ కోడ్. తర్వాత దాన్ని కంపైల్ చేసినప్పుడు జావాC అని కంపైల్ చేసినప్పుడు అది బైట్ కోడ్ని అయితే క్రియేట్ చేస్తుంది. చూపించాను కదా నేను మీకు, ఇదిగోండి ఇక్కడ .class, ఈ .classలో మీకు కనపడేదే బైట్ కోడ్ అనమాట. ఆ .class ఫైల్లో ఎలా ఉంటుంది అంటే ఇంటర్నల్గా ఆ .class ఫైల్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఇంటర్నల్గా. ఇది బైట్ కోడ్, దీన్ని బైట్ కోడ్ అంటాం. ఓకేనా, బైట్ కోడ్ అయితే క్రియేట్ చేస్తుంది కంపైలర్ అనేది. ఇంకా అంతే, అంతవరకు కంపైలర్ జేడీకే పని అయిపోద్ది. తర్వాత జేవిఎం, ఆ .class ఫైల్ని జేవిఎం అయితే రన్ చేస్తుంది. తర్వాత జేవిఎం అనేది లోడ్ చేసి వెరిఫై చేస్తుంది, ఏమన్నా ఇల్లీగల్ యాక్సెస్ ఏమన్నా ఉందా, అట్లాంటివి ఏమన్నా హ్యాకర్ కానీ వాళ్ళు కానీ ఏమన్నా ఉంటే, అట్లా ఇల్లీగల్గా ఏమన్నా ఉంటే దాన్ని రన్నింగ్ ఆపేసి అది ఇంటర్నల్గా శాండ్ బాక్స్లో రన్ చేసి ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీ ఉంటే అంతవరకు కోడ్ ఆపేస్తుంది అనమాట, యాక్సెస్ ఇవ్వదు. తర్వాత ఇంటర్ప్రెట్ చేస్తుంది, అంటే లైన్ బై లైన్ ఫస్ట్ కంపైల్ చేసి బైట్ కోడ్ని జేవిఎం లైన్ బై లైన్ ఇంటర్ప్రెట్ చేసి దాన్ని మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేస్తే ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ CPU ఎగ్జిక్యూట్ అయ్యి మనకు కావాల్సిన వర్క్ ఇంటర్నల్గా అయితే జరుగుతుంది. మెషిన్ కోడ్ అంటే జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ చేస్తుంది అనమాట మెషిన్ కోడ్కి. అట్లా కన్వర్ట్ చేసి ఇంకా ఇంటర్నల్గా ఏదన్నా మనకి ఈ మానిటర్లో చూపిస్తుంది అనమాట. మానిటర్లో చూపించడం, ఏమన్నా కలర్స్ ప్రింట్ చేయడం, ఇలాంటివి ఏమన్నా వర్క్ అంతా ఇంకా కావాల్సిన వర్క్ అంతా చేస్తుంది అనమాట మెషిన్ కోడ్. తర్వాత మనకి మానిటర్లో ఈ మెషిన్ కోడ్ OS అనేది అవుట్పుట్ మనకి మానిటర్లో అయితే చూపిస్తుంది అనమాట. హలో వరల్డ్ అని స్క్రీన్లో చూపిస్తుంది అవుట్పుట్. ఇది జరిగే వర్క్ ఫ్లో అయితే చూసారు కదా, ఇది సోర్స్ కోడ్ hello.java ఫైల్, ఇది సోర్స్ కోడ్ అనమాట. ఫస్ట్ కంపైలర్ అయితే తీసుకుంటుంది, కంపైల్ చేసి కంపైలరు బైట్ కోడ్ అయితే ఇస్తుంది మనకి .class ఫైల్లో. మీకు .class ఫైల్ ఎలా ఉంటుందో చూపించాను ఇంటర్నల్గా లోపల కూడా. తర్వాత జేవిఎం తీసుకొని క్లాస్ లోడర్ వెరిఫై చేసి మనకి ఇంటర్ప్రెట్ ద్వారా మెషిన్ కోడ్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. లైన్ బై లైన్ చెక్ చేసి దాని ఆన్సర్ కోడ్ అవుట్పుట్ మనకి మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేసేస్తుంది. తర్వాత ఈ OS అనేవి CPU కలిసి మనకి అవుట్పుట్ అయితే జనరేట్ చేసి మనకి డిస్ప్లేలో మానిటర్లో డిస్ప్లే చేస్తాయి అనమాట. అది ఇంక నెక్స్ట్ అనమాట, ఇది సోర్స్ కోడ్ అనమాట. ఇది .java ఫస్ట్ సోర్స్ కోడ్. తర్వాత ఫస్ట్ స్టెప్ అది కోడ్ రాస్తాం మనం. సెకండ్ స్టెప్ కంపైలేషన్, జావాC కంపైల్ అనేది కంపైల్ చేస్తుంది. IDEలు ఏంటంటే రన్ కొట్టంగానే డైరెక్ట్గా అయితే అది కంపైల్ రన్ ఒకేసారి జరిగిపోతాయి. తర్వాత ఇప్పుడు కంపైలేషన్ ప్రాసెస్లో సోర్స్ కోడ్ .java ఫైల్ అనేది జావా కంపైలర్ ద్వారా కంపైల్ అయ్యిద్ది అనమాట ఫస్ట్. తర్వాత ఏం జరుగుతుందంటే ఈ ప్రాసెస్లో కంపైలర్ ఏం చేస్తుందంటే ఏమన్నా ఎర్రర్స్, సింటాక్స్ కానీ మిస్సింగ్ సెమీకోలన్స్ కానీ ఇలాంటి ఏమన్నా ఎర్రర్స్ ఉంటే చెక్ చేసి, ఉంటే మనకు చూపిస్తుంది అంతవరకు ఆపేసి, లేదు అంటే నో ఎర్రర్స్ ఏం లేవంటే ఇంకా .class ఫైల్లోకి కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. .class ఫైల్ జనరేట్ అయ్యిద్ది. తర్వాత ఈ .class ఫైల్ అనేది బైట్ కోడ్ని కలిగి ఉంటుంది. బైట్ కోడ్ మీకు చూపించాను కదా, ఇలా ఉంటుందన్నమాట. ఈ బైట్ కోడ్ని జనరేట్ చేస్తుంది కంపైలర్ అనేది. ఈ బైట్ కోడ్ అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఇన్స్ట్రక్షన్స్, అంటే ఇది మషిన్ లాంగ్వేజ్, అంటే మరీ జీరోస్ అండ్ వన్స్ కాదు, మరీ హై లెవెల్ కోడ్ కాదు. ఇది జేవిఎంకి అర్థమయ్యే విధంగా బైట్ కోడ్ జనరేట్ చేస్తుంది. ఈ బైట్ కోడ్ ఏంటంటే అన్ని జేవిఎం అనేవి ఈక్వల్గా రన్ చేస్తుంది అనమాట. ఓకేనా, బైట్ కోడ్ని రన్ చేస్తుంది. దీని గురించి అంతకుముందు చెప్పున్నాను వీడియోస్, అది ఒకసారి చూడండి అర్థమవుతుంది. ఓకేనా, నా వీడియోస్ జావా ఫస్ట్ నుంచి ఉన్నాయి, ప్లేలిస్ట్ మొత్తం చూడండి, అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అయితే అర్థమైంది. ఓకేనా, తర్వాత ఈ బైట్ కోడ్ నుంచి జేవిఎం ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో చూద్దాం. బైట్ కోడ్ ఇందాక .class ఫైల్ ఉంది కదా, దీంట్లో బైట్ కోడ్ ఉంటుంది. ఇది క్రియేట్ అయింది కదా, కంపైలర్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ .class ఫైల్ అనేది జేవిఎం జావా వర్చువల్ మెషిన్ అనేది అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఈ జేవిఎంలో 3 మెయిన్ పార్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట. క్లాస్ లోడర్ ఫస్ట్, అంటే ఈ .class ఫైల్ ఏదైతే క్రియేట్ అయిందో, ఇక్కడ మనం హలో వన్ని రన్ చేయగానే .class ఫైల్ క్రియేట్ అయింది కదా కంపైల్ చేసిన తర్వాత, ఆ ఫైల్ని ఈ జేవిఎం అనేది .class ఫైల్ని లోడ్ చేస్తుంది, జేవిఎంలోకి లోడ్ చేసుకుంటుంది, క్లాస్ లోడర్ లోడ్ చేస్తుంది అనమాట. తర్వాత బైట్ కోడ్ వెరిఫైర్, ఆ బైట్ కోడ్ కరెక్ట్గా ఉందా లేదా, అది సెక్యూర్గా ఉందా లేకపోతే వ్యాలిడ్
అంటే కరెక్ట్గా ఉందా లేదా ఏమన్నా ఇల్లీగల్ మలీషియస్ అంటే హార్మ్ఫుల్ కోడ్ ఏమైనా ఉన్నా ఇల్లీగల్ మెమరీ యాక్సెస్ ఏమైనా ఉందా అని చెక్ చేస్తుంది అనమాట. అంటే హ్యాకర్స్ కొన్నిసార్లు ఇంజెక్ట్ చేస్తారు కదా హార్మ్ఫుల్ కోడ్, అట్లాంటిది ఏమైనా ఉన్నా చెక్ చేస్తుంది. చెక్ చేసి కరెక్ట్గా ఉంటే తర్వాత మషిన్కి ఓఎస్కి అయితే సెండ్ చేస్తుంది, మషిన్ కోడ్లో కన్వర్ట్ చేసి. లేదు అంటే అంతవరకు ఎగ్జిక్యూషన్ ఆపేసి శాండ్ బాక్స్లో ఇంటర్నల్గా రన్ చేస్తుంది అనమాట. ఓకేనా, అంతవరకు. తర్వాత ఇంటర్ప్రెటర్ ప్లస్ జేఐటీ కంపైలర్, జస్ట్ ఇన్ టైం కంపైలర్ అనమాట. అంటే ఈ వచ్చిన బైట్ కోడ్ని స్టెప్ బై స్టెప్ ఇంటర్ప్రెటర్ అనమాట, లైన్ బై లైన్ అయితే ఎగ్జిక్యూట్ చేసి కన్వర్ట్ చేస్తుంది అనమాట. బైట్ కోడ్ని మషిన్ కోడ్లోకి అయితే కన్వర్ట్ చేస్తుంది అనమాట. అంటే జావాలో మనకి కంపైలర్ ఉంది, ఇంటర్ప్రెటర్ ఉంది. ఫస్ట్ కంపైలర్ బైట్ కోడ్ని ఇస్తే బైట్ కోడ్ని జేవిఎం ఇంటర్ప్రెట్ చేస్తుంది. ఓకేనా, మషిన్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. తర్వాత ఆ జేవిఎంలో థర్డ్ పార్టీది నేటివ్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. అది మషిన్ కోడ్లో అప్పుడు ఓఎస్ అండ్ హార్డ్వేర్ అనేవి దాన్ని రీడ్ చేసి మనకు అవుట్పుట్ అయితే ఇస్తాయి. ఓకేనా, ఇది ప్రాసెస్. తర్వాత బైట్ కోడ్ దగ్గర నుంచి తర్వాత అవుట్పుట్ టు యూజర్, మషిన్ కోడ్ కన్వర్టెడ్ బై జేవిఎం ఈజ్ ఎగ్జిక్యూటెడ్ బై ద అండర్లయింగ్ ఓఎస్ అండ్ సిపియు. వచ్చిన మషిన్ కోడ్ని జేవిఎం మషిన్ కోడ్లో కన్వర్ట్ చేసింది కదా, ఆ మషిన్ కోడ్ను కన్వర్ట్ చేసిన తర్వాత అది ఓఎస్ అండ్ సిపియు అనేవి ఎగ్జిక్యూట్ చేసి మనకు అవుట్పుట్ హలో వరల్డ్ అనే అవుట్పుట్ని అయితే స్క్రీన్ మీద ప్రింట్ చేస్తుంది. ఇది ఇంటర్నల్గా జరిగేది అనమాట. ఎందుకంటే మషిన్ కోడ్లో కన్వర్ట్ చేయడం ఎందుకంటే అది సిపియుకి ఓన్లీ మషిన్ కోడ్ వరకే అర్థమైద్ది అనమాట ఇంటర్నల్గా, జీరోస్ అండ్ వన్స్. ఓకేనా, ఇంకా అది ఫైనల్గా మేము ఇంకొకసారి అయితే ఫ్లో చార్ట్ అయితే చూపిస్తున్నాం అనమాట. సోర్స్ కోడ్ ఫస్ట్ .java ఫైల్ అయితే మనం క్రియేట్ చేస్తాం, మనం కోడ్ రాస్తాం అనమాట. ప్రోగ్రామ్ అనేది రాసిందని కంపైల్ చేసినప్పుడు ఈ కంపైలర్ అనేది బైట్ కోడ్ అయితే క్రియేట్ చేస్తుంది. .class ఫైల్ వస్తుంది, అప్పుడు చూపించాను కదా, ఆ .class ఫైల్లో బైట్ కోడ్ అయితే ఉంటుంది. ఆ బైట్ కోడ్ని జేవిఎం లోడ్ చేసుకొని క్లాస్ లోడర్ ద్వారా తర్వాత వెరిఫై చేసి ఏమన్నా మలీషియస్ కోడ్ అంటే హార్మ్ఫుల్ కోడ్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసి, లేకపోతే ఇంటర్ప్రెట్ చేస్తుంది, లైన్ బై లైన్ ఇంటర్ప్రెట్ చేసి మషిన్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా, ఈ మషిన్ కోడ్ ఏంటంటే ఈ సిపియూలో ఎగ్జిక్యూట్ అయ్యి ఓఎస్ సిపియూలో ఎగ్జిక్యూట్ చేసి మనకు అవుట్పుట్ అయితే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తుంది. ఇదన్నమాట కంప్లీట్ జావా కోడ్ ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్. ఓకేనా, ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట.